నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. నాకు 1 lakh కావాలి, ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి డబ్బులు లేవా? అదే డబ్బులు బలిస్తాను నన్ను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్న కూడా ఇలాగే అన్నాను కదా. పాపం ఎంత బాధపడి ఉంటారు. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న నన్ను క్షమించు నాన్న. కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటది కంటది ఉండాలి కానీ ఎంబడే దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలి. అమ్మో 1000 రూపాయలు బిడ్డ అది. నీకంటే సూర్యగడ అయ్యే మేలు. డాడీ నాకు బైక్ కొనివా? మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ బెటర్. అయ్యా నువ్వేంటి, నీ అవతారం ఏంటి? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. రెడీరా, వెళ్దామా? డాడీ నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరుగు పోతాయి, నాతో రామాకు. అండలేని అనాథలే రాబోయే మా రోజులు. అయ్యా నా కొత్త చెప్పులు కావాలే. ఇదిగయ్యా నా చెప్పులు వేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినావు? నా చెప్పులు వేసుకో, మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. ఏంటి డాడీ మురికి పట్టుకుని ఏడుస్తున్నావు? ఏంట్రా మురికి చెప్పులా? హాస్టల్ చెప్పుల కోసం నామే చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. కాలేజ్ ఫీజు కట్టాలి, మీరు ఇంకా కట్టలేదు. అయినా నేను మీలా కాదు, నా పుట్టిన పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న.
నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు. నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం.